మైనింగ్ రికార్డులు, పొల్యూషన్ రికార్డులు ఇవి నిన్న దగ్ధమైనటువంటి వ్యవహారం. విజయవాడ నుంచి అవనగడ్డ వెళ్ళే రూట్లో యనమల కుదురు దగ్గర జరిగినటువంటి వ్యవహారం. సరే, ప్రజలు పట్టుకోవడంతో కథ నడిచింది. అయితే అసలు లాజిక్ ఇక్కడే ఉంది. ఏంటిది, దీని వెనకాల ఏంటి ఉండేది అంటే, మైనింగ్లో గతంలో ఎవరు ఉన్నా సరే దోచుకుంటూనే ఉంటారు. 100 టన్నులు తవ్వాలంటే 1000 టన్నులు తమ్ముతారు. 1000 టన్నులు తవ్వాలంటే 10,000 టన్నులు తవ్వుతారు. డబ్బులు ప్రభుత్వానికి 800 కడతారు, లేకపోతే 1000 కడతారు. మిగతా తినేస్తూ ఉంటారు. ప్రభుత్వాలు మారినప్పుడు వెంటనే ఏం జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి వైసీపీ రాగానే, అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఈవెన్ సిబిఐ దర్యాప్తు ఎరపతినేని మీద ఆదేశించిన సందర్భం చూసాం. అదే సందర్భంలో వైసీపీ వచ్చిన తర్వాత వాళ్ళ మీద పెనాల్టీలు అదేసి వాళ్ళ దగ్గర గనులు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సింపుల్ లాజిక్ అది. ఇప్పుడు మళ్ళీ సేమ్ వీటి మీద దర్యాప్తు ఏదైతే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాక కీలకమైనటువంటి మలుపులు తిరిగినాయి. ఇటు మైనింగ్ వ్యవహారాల మీద తేల్చమని అడగటం, రెండో పక్కన పొల్యూషన్ వ్యవహారాలకు సంబంధించి తనే స్వయంగా మంత్రి కావడంతో ఈ వ్యవహారాలు ఎప్పుడైతే టచ్ చేస్తున్నారో వెంటనే అక్కడ భయం పట్టుకుంది. ఎందుకంటే ఒక్కరోజుతో వదిలేది కాదు, మొత్తం వెంటాడతారు, లాగుతారు, సాగదీస్తారు. ఈ దఫా శిక్షలు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకోసమే దగ్ధం చేశారన్నటువంటి విషయం బయటపడుతోంది. ఇక పూర్తి వివరాలు తేలాల్సి ఉంది.